ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం చదువుకుందాము. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ వద్ద తీసుకుందుమనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదపెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యం తీసుకుందుమనిరి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా, వారు ఏమీయూ చెప్పలేక ఊరకుండిరి. మరియు నేను, మీరు చేయునది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగునని వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందాము. ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యంలోను ద్రాక్షారసంలోను నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీయూ కోరమనిరి. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి తిని. మరియు నేను నా ఓడిని దులిపి, ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతి వానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీయూ లేనివాడుగా చేయబడునుగాక అని చెప్పగా, సమాజకులందరూ అలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్ధహశస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారంను ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేనలాగున చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పనియే చేయుచు వచ్చిరి. భూమి సంపాదించుకొనిన వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనులలో నుండి వచ్చిన వారుగాక యూదులును అధికారులును 150 మంది కూర్చునియుండిరి. నా నిమిత్తము ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసి తిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము
బహు కఠినంగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.